ట్రేడ్ లైసెన్సుల గురించి చెప్పారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని గవర్నమెంట్ చెప్తా ఉంది, మనం ఏం చేయలేము. ప్రోటోకాల్ తీసుకోవాల్సిందే, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు ప్రజా సంఘాలు దాడి చేస్తే ఏం చేయాలి? ప్రోటోకాల్ ప్రకారంగానే పోతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేధింపులు ఉండవు, పంచాయతీలు ఉండవు. ఉన్నదన్నట్టుగా చెప్తాం, ఉన్నదన్నట్టుగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తాడని నేను ఎప్పుడు అనుకోను. అట్లాంటి పరిస్థితులు ఉండవని నేను నమ్ముతాను. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా మిమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని, మిమ్మల్ని భాగస్వామిగా తీసుకొని ఏ విషయాన్నైనా సరే ఆలోచన చేస్తానని చెప్తా ఉన్నాను. అలాగే పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తే, అవి ఇవి చేస్తే అట్లాంటి పరిస్థితి రాదు. నేను ఎమ్మెల్యేగా ఉండగా ఒక డాక్టర్ మీద ఎఫ్ఐఆర్లు కట్టే పరిస్థితి వస్తే నేను కూడా బాధపడతాను. అలా పరిస్థితి ఎప్పుడు రానివ్వనని మీకు చెప్తా ఉన్నాను. ఐఎంఏ హాల్కు సంబంధించిన దయచేసి మీ రిప్రజెంటేషన్ ప్రాపర్గా ఇవ్వాలి. నోట్తో చెప్పేస్తే ఐఎంఏ హాల్ రావు సార్. మీరు ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారంగా నాకు బలాంచడం స్థలం కేటాయించండి అని చెప్తే తప్పనిసరిగా ఆర్డీఓతో ఎంఆర్ఓతో మాట్లాడి ఎక్కడో చోట స్థలాన్ని కేటాయిస్తాను. మీరు తప్పనిసరిగా ఐఎంఏ హాల్ బ్రహ్మాండంగా కట్టుకోండి, మంచి ఇది ఉంటుంది. అలాగే నాన్ క్వాలిఫైడ్ డాక్టర్ల గురించి సార్ చెప్తా ఉన్నారు. అది మనం చెప్పుకోలేని సమస్య. మనం గట్టిగా ఒకనొక సందర్భంలో పిఎంపి ఆర్ఎంపి డాక్టర్లకి ప్రభుత్వం పిలిచి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చింది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రైమరీ కేర్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, సెకండరీ కేర్కి ఇక్కడికి వస్తా ఉన్నారు. నేను మధ్యాహ్నం జీజీహెచ్లో పోతే అంతా అయిపోయింది, కిందకు వస్తా ఉంటే పాము గరిచిందని క్యాజువాలిటీలో ఒకడు ఉన్నాడు. విలేజెస్ అంతా నన్ను పట్టుకొని సార్ మన ఊడికి పాము గరిచింది అన్నాడు. లోపల తీసుకెళ్ళి ఎన్ని గంటలకు గడిచిందిరా అంటే 12 గంటలకు గడిచిందా. మళ్ళీ 4 గంటల దాకా ఏడున్నారా మీరు? 4 గంటలతో మా అక్కడ డాక్టర్ అంటే ఆయన ఇంజక్షన్ వేసుకుంటున్నామంటే వీడికి పోతాడేమని వేసుకుని వచ్చినాను ఇక్కడికి ఏం చెప్తా ఉన్నా. ఇప్పటికి కూడా చూడండి, ఒక తాచుపాము గెలిస్తే వాడు తెలుసు తాచుపాము అనేది, వాళ్ళు కొట్టి చంపేశారు కూడా. నాగుపాము లాంటిది గెలిస్తేనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావట్లేదు, ఆర్ఎంపీ దగ్గరకు ఇంజక్షన్ వేసుకుంటున్నారంటే ఎంత డీప్ రూటెడ్ మెడికల్ సిస్టమ్ ఇబ్బంది ఉందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో దీనికి అవేర్నెస్ ఒకటే మార్గం. మీరు అందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు అవేర్నెస్ కోసం, ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి, ఫెసిలిటీస్ పెంచుతాను. కాబట్టి ఈ ఆర్ఎంపీ పిఎంపీ సిస్టమ్ కానీ లేదా ప్రైమరీ కేర్లో ఉన్న వాళ్ళని వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళని కూడా వాళ్ళు